సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఎలాంటి టెన్షన్ లేదు. అలాగే ఇది చాలా ఈజీ కూడా. ఓకే. 1, 2, 3 అన్నంత ఈజీగా మీరు ఫొటోస్‌తో అద్భుతమైన క్రియేషన్స్ అనేవి చేయవచ్చనమాట. సో అలాంటి సాఫ్ట్వేర్ ఏంటి? ఎక్కడ ఉంటుంది? ఎలా యూజ్ చేయాలి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫోటోజెట్.కామ్ అని చెప్పేసి ఇక్కడ మీకొక వెబ్‌సైట్ అనేది ఉంది. సో ఈ ఫోటోజెట్.కామ్‌లో మీకు రకరకాల ఈ ఫోటో కలేజ్ తయారు చేయడానికి ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇక్కడ క్రియేటివ్ కాలేజ్‌లో మీకు 700+ టెంప్లేట్స్ అనేవి ఉన్నవి. ఇక్కడ కనిపిస్తుంది మీకు. స్టార్టెడ్ డిజైన్ ఫ్రమ్ 700 టెంప్లేట్స్. ఓకే. ఫ్రమ్ స్క్రాచ్. ఓకే. సో ఇక్కడ చూడండి, క్లాసిక్ కాలేజ్ ఒకటి, క్రియేటివ్ కాలేజ్ ఒకటి అనేది ఇక్కడ మెయిన్‌గా మీకు అవైలబుల్ ఉంది. ఓకే. సో దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నవి. చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నవి. సో ఇక్కడ కొన్నింటిని మనం చూసినట్లయితే యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్ ఫర్ యువర్ ఫోటోస్ విత్ ఫోటోజెట్. ఓకే. మీరు మీ ఫోటోస్‌తో మీరు ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు ఇక్కడ ఫోటోజెట్ ద్వారా. ఓకే. సో క్లాసిక్ కాలేజ్ కావాలనుకుంటే మీరు ఇక్కడికెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే క్రియేటివ్ కాలేజ్ కావాలనుకుంటే మీరు ఈ ఆప్షన్‌ని ఫోటో కార్డ్, ఫేస్‌బుక్ కవర్, ఫేస్‌బుక్ పోస్ట్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, యూట్యూబ్ బ్యానర్, మ్యాగజైన్ కవర్, ఫన్ ఫోటో, పోస్టర్, ఇలా మీరు రకరకాల డిజైన్‌లను సెలెక్ట్ చేసుకొని, అంటే టైప్స్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట ఇవి. సో మీరు ఫేస్‌బుక్ కవర్ చేయాలనుకుంటే ఇక్కడ వెళ్లి క్లిక్ చేసి మీ ఫేస్‌బుక్ కవర్‌ని మీరు మేకింగ్ అనేది చేసుకోవచ్చనమాట. అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. నేను చూపిస్తాను. ఇట్స్ యాస్ ఈజీ యాస్ 1, 2, 3 టు యూజ్ ఫోటోజెట్. చూడండి, ఇక్కడ ఏం లేదండి. 1, 2, 3 అని లెక్కపెట్టే లోపు మీ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏం లేదు. చూస్ ఎ డిజైన్. మీకు ఏ డిజైన్ కావాలో అది తీసేసుకోండి. యాడ్ యువర్ ఫోటోస్. మీరు ఏ ఫోటోస్ అయితే దాంట్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోస్‌ని యాడ్ చేసేయండి. అది మీ ఫేస్‌బుక్ ద్వారా గాని, కంప్యూటర్ ద్వారా గాని. ఓకే. సేవ్, షేర్ ఆర్ ప్రింట్ కాలేజ్. మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చు, షేర్ చేయవచ్చు, లేదా ఆ కాలేజ్‌ని ప్రింట్ కూడా చేసేయవచ్చు. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఏం చేయొచ్చంటే, ఫస్ట్ మనం క్రియేటివ్ కాలేజ్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ తీసేసుకున్నాను చూడండి. ఓకే. క్రియేటివ్ కాలేజ్‌లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, రకరకాల డిజైన్స్ అనేవి మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. కాలేజ్, ఇక్కడ ఏంటంటే ఫోటో డిజైన్స్ అన్నమాట. ఇక్కడ కాలేజ్ ఈస్ నథింగ్ బట్ ఫోటోస్‌ని మీరు ఏదైతే క్రియేషన్ చేస్తారో దాన్ని ఇక్కడ కాలేజ్ అని చెప్పేసి చెప్తారు. ఓకే. సో ఇక్కడ చూడండి, మోడర్న్, ఆర్ట్, 3 క్రియేటివ్, పోస్టర్. సో ఈ కాలేజ్ ఏంటంటే మీరు ఫోటో ఆల్బమ్ అన్నమాట. ఓకే. ఒక ఫోటో ఆల్బమ్‌ని మీరు మేకింగ్ చేయాలనుకుంటే ఈ కాలేజెస్‌ని యూజ్ చేయొచ్చన్నమాట. ఓకే. సో సోషల్ మీడియాకి సంబంధించినవి ఫేస్‌బుక్ కవర్, ఫేస్‌బుక్ పోస్ట్, గూగుల్ ప్లస్ కవర్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, పింటరెస్ట్ గ్రాఫిక్. సో అలాగే ట్విట్టర్ హెడర్, యూట్యూబ్ ఛానల్ ఆర్ట్, టుమ్లర్ బ్యానర్, ఈమెయిల్ హెడర్. సో ఇలా మీకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఈ క్రియేటివ్ అనేటువంటి మెనూలో అవైలబుల్‌గా ఉన్నవి. ఓకే. సో ట్రావెల్, వాలంటైన్స్ డేకి, అలాగే ఈస్టర్‌కి, మదర్స్ డే, ఫాదర్స్ డే, హాలోవీన్, ఆ! ఇలా మీకు రకరకాల ఫోటో డిజైన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నవి. సో
మనకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలంటే ఫస్ట్ ఒకసారి క్రియేటివ్ అనే ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ క్రియేటివ్ పైన క్లిక్ చేస్తాను చూడండి. ఓకే. ఏం లేదండి సింపుల్. ఇక్కడ చూడండి మీకు కావాల్సిన డిజైన్‌ని సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటోస్‌ని ఫేస్‌బుక్ ద్వారా గాని, కంప్యూటర్ ద్వారా గాని ఇక్కడ ఏది సెలెక్ట్ చేస్తే అదనమాట. ఇక్కడ కంప్యూటర్ పైన క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ నుండి మీరు మీ ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫోటో అయితే సింగిల్ ఇట్లా. ఓకే. ఇంతే. డబుల్ క్లిక్ చేయండి. దీన్ని ఇలా అడ్జస్ట్ చేయండి. డన్. ఓకే. సో, చూడండి ఎంత సింపుల్‌గా మీ డిజైన్ అనేది రెడీ అయిపోయిందనేది చూడండి. ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ తర్వాత గూడా మీరు యాడ్ జేసుకోవచ్చు. ఓకే. సో, చూడండి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్‌లో మీకు మీ డిజైన్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుంది చూడండి. సో, నాకు తెలిసి ఇదొక అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అండి. ఓకే. సో, చూడండి ఇలా ఇక్కడ చూడండి యువర్ చేంజెస్ విల్ బి లాస్ట్ అంటే నేను వేరే డిజైన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇది మరి సేవ్ చేయాలా? వద్దా? అనేది. ఓకే. డు యూ వాంట్ టు సేవ్? ఓకే. సేవ్ కావాలనుకుంటే సేవ్ పై క్లిక్ చేయొచ్చు. లేదా వద్దనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. ఓకే. సో, ఈ డిజైన్‌ని సెలెక్ట్ చేశాను కదా! ఆ డిజైన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఫోటో టెక్స్ట్ అనేది తీసేస్తున్నాను ప్రస్తుతానికి. చూడండి ఇదే ఫోటోని తీసుకొచ్చి ఇందులో ఇన్సర్ట్ చేస్తా. అయిపోయింది. మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే దీన్ని డబుల్ క్లిక్ చేయండి. జూమ్ చేయాలనుకుంటే ఇలా చేసుకోండి. ఓకే. మీకు కావాల్సినట్లుగా కావాల్సినంత మీరు మార్పనేది చేసుకోవచ్చిక్కడ. ఓకే. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఎఫెక్ట్. సో, ఇలా బ్లాక్ అండ్ వైట్ ఇవ్వాలనుకుంటే బ్లాక్ అండ్ వైట్ చేసేసుకోవచ్చు. ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్‌లో మీ పనయిపోతుంది చూడండి. చూడండి. ఓకే. ఇక్కడున్న ఆప్షన్స్‌ని చేంజ్ చేస్తూ మీరింకా రకరకాలుగా చేసుకోవచ్చనమాట. ఓకే. హ్యూ మార్చుకోవచ్చు. ఓకే. అలాగే సాచ్యురేషన్. సో, ఇలా. మీకు కావాలనుకుంటే అలా, లేదంటే నన్ పెట్టేసారంటే ఓకే. రీసెట్ ఆల్ పెట్టేసారంటే మీ ఒరిజినల్ డిజైన్ అనేది మీకు అప్లై అయిపోతుంది. ఓకే. సో, ఇదండి బ్రైట్‌నెస్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. కాంట్రాస్ట్ అడ్జస్ట్‌మెంట్ గూడా మీరు చేసుకోవచ్చిక్కడ. ఓకే. సో, ఇది ఎఫెక్ట్‌కి సంబంధించినటువంటి ఆప్షన్స్. అలాగే క్రాప్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇందాక మనం ఆల్రెడీ చూసాం. డబుల్ క్లిక్ చేసి దాన్ని క్రాప్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది గదా! ఈ క్రాప్ ఆప్షన్ తీసుకొని మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. లేదా డబుల్ క్లిక్ చేసి. ఇక్కడేముంది రొటేట్ అండ్ ఫ్లిప్. చూడండి. రొటేట్ చేయాలనుకుంటే రొటేట్ రైట్ అంటే రైట్‌కి రొటేట్ అయింది. రొటేట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కి రొటేట్ అయింది. ఫ్లిప్ వర్టికల్లీ అంటే ఇలా ఫ్లిప్ అయిపోయింది. అలాగే ఫ్లిప్ వర్టికల్లీ అంటే మళ్ళీ హా వర్టికల్‌గా ఫ్లిప్ అయిపోయింది. ఓకే. సో, ఫ్లిప్ హారిజాంటల్లీ అంటే హారిజాంటల్ ఫ్లిప్ అనేది జరిగిపోతుంది. సో, వితిన్ సెకండ్స్ మీ వర్క్ అనేది ఇక్కడ ఈజీగా, సింపుల్‌గా జరిగిపోతుంది చూడండి. సో, ఈ ఫార్వర్డ్, టాప్, బ్యాక్‌వర్డ్ ఆప్షన్స్ అనేవి ఏంటంటే మీరు ఎక్కువ లేయర్స్‌ని తీసుకున్నప్పుడు పనిచేస్తాయన్నమాట. ఓకే. సో, ఇది డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే మరొక ఫోటోని మీరిలా తీసుకోవచ్చనమాట. ఓకే. సో, ప్రస్తుతానికి అక్కర్లేదు. ఇది తీసేయాలనుకుంటే డిలీట్ పై క్లిక్ చేయండి. అంతే. మీరు వేరే ఫోటో మార్చాలనుకున్నప్పుడు తీసేస్తారు గదా! మరి. సో, సింగిల్ ఫోటోని కావాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. లేదా ఇలా మొత్తం ఫోటోస్‌ని అంటే కంట్రోల్ షిఫ్ట్ ద్వారా మీరు ఎట్లా అయితే ఇదివరకు ఫోటోషాప్‌లో మనం ఎలా అయితే ఓపెన్ చేస్తామో అదే విధంగా ఇక్కడ పూర్తి ఫోటోలను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ పై క్లిక్ చేసి ఆ ఫోటోలన్నింటిని ఇక్కడ తెచ్చుకోవచ్చనమాట. చూడండి. ఓకే. సో, ఇలా మీరు మీ డిజైన్‌ని చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇలా మీకు నచ్చినట్లుగా ఈజీగా మార్చేసుకోవచ్చనమాట. నో. ఓకే. సో, కొన్ని డిజైన్ కొంచెం స్లోగా వస్తాయి. మీరేం టెన్షన్ తీసుకోనక్కర్లేదు. సో, చూడండి. సింపుల్‌గా
మీ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. వెరీ సింపుల్ కదా! సో, ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మనకు. ఆటో ఫిల్ అంటే ఇక్కడ ఉన్న ఫోటోస్‌తో ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోవడం అనమాట. అయితే ఈ ఆటో ఫిల్ అనేది నేను మీకు మరోసారి చూపిస్తాను. ఎందుకంటే ఎక్స్‌ట్రా ఫ్రేమ్స్ అంటే ఎక్కువ లేయర్స్ ఉన్నప్పుడు అది చాలా చక్కగా కనిపించడం జరుగుతుంది. ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే. సో, ఆటో ఫిల్ పై క్లిక్ చేస్తే మీకు ఇలా ఫోటోస్ అనేవి ఆటోమేటిక్‌గా మారుతా ఉంటవి. మీకు నచ్చిన ఫోటోని ఎంచుకోవచ్చనమాట. ఓకే. సారీ. లేదా మీరు డైరెక్ట్‌గా మీకు కావాల్సిన ఫోటోని చూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఈ ఫోటో చాలా చక్కగా కనిపిస్తుంది నాకు. సో, ఈ ఫోటోని తీసేసుకున్నాం. ఎనీవేస్ ఇక్కడ అండు, రీడు. ఓకే. ఇది సింపుల్ ఆప్షన్స్. సో, సేవ్ పై క్లిక్ చేయాలనుకోండి. అంటే మీరు ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఈ కంప్లీట్ డిజైన్‌ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ ఫ్రీ. కంప్లీట్‌లీ ఫ్రీ. ఇక్కడ చూడండి 2 టైప్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ అనేవి మీకు అవైలబుల్‌గా ఉన్నవి. ఒకటి జేపీజీ, ఇంకొకటి పీఎన్‌జీ. సో, పీఎన్‌జీ అంటే మీరు కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. లేదా మీరు ఫోటో ప్రింట్‌కి వాడాలనుకుంటే గనక జేపీజీ తీసుకోండి. ఓకే. సో, ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసుకోండి. ఫ్రేమ్ ఫోటో 1 అని చెప్పేసి నేను నేమ్ ఇచ్చాను. ఓకే. సో, క్వాలిటీ ఇక్కడ చూడండి, ఫైల్ సైజ్ ఇది, క్వాలిటీ ఇది. లో క్వాలిటీయా, మీడియం క్వాలిటీయా, హై క్వాలిటీయా? ఓకే. లో క్వాలిటీలో 55 కేబీ ఫైల్ సైజ్ వస్తుంది. మీడియం క్వాలిటీలో 82 కేబీ వస్తుంది. అలాగే హై క్వాలిటీలో ఈ సైజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పిక్సెల్ సైజ్ అంటే విడ్త్, హైట్ ఇక్కడ చూడండి. మీడియం అయితే ఇలా వస్తుంది. లార్జ్ అయితే మీకు దాదాపుగా హెచ్‌డి ఆ ఫోటో అనేది జనరేట్ అవుతుంది. చూడండి. సేవ్ టు కంప్యూటర్ అన్నారనుకోండి. ఇక్కడ మీరు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ మ్యాటర్. ఓకే. మీరు మీ పాత్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సేవ్ చేస్తాను. సో, దీన్ని అలాగే మీరు షేర్ గూడా చేయవచ్చు. ఫేస్‌బుక్ కానీ లేదా ట్విట్టర్ గానీ, పింటరెస్ట్ గానీ, టంబ్లర్ గానీ మీరు ఈ ఇమేజ్‌ని సేవ్ చేసుకోవచ్చను. ఐ మీన్ షేర్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఫేస్‌బుక్ పై క్లిక్ చేశారంటే ఇక్కడ మీ ఫేస్‌బుక్ లాగిన్ అనేది అడుగుతుంది. ఓకే. మీ ఫేస్‌బుక్ లాగిన్ అనేది అడుగుతుంది గదా! సో, ఇక్కడ కంటిన్యూ యాజ్ రఫీక్ అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మీరు ఓకే చేశారనుకోండి. అంటే ఇక్కడ నా పేరు వచ్చేసింది. అక్కడ మీ పేరు వచ్చేస్తుందనమాట. ఓకే. సో, నో ప్రాబ్లమ్. మీరు ఇక్కడ ఓకే చేయడం ద్వారా పై క్లిక్ చేయండి. ఓకే. సో, మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఇది షేర్ చేయాలనుకుంటున్నారా? లేదా మీకు మాత్రమే షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? పబ్లిక్‌గా దీన్ని షేర్ చేయాలనుకుంటున్నారా? అనేది మీరు తీసుకోవచ్చనమాట ఆప్షన్. ఓకే. సో, పబ్లిక్ ఓకే. సో, ఇక్కడ చూడండి, షేర్ పై క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ చూడండి, ఫేస్‌బుక్‌లో మీకది కనిపిస్తుందనమాట. సో, ఇది ఇప్పుడు మీరు రెడీ చేసినటువంటి ఒక ఫోటో. సో, చూడండి, మీరు ఎలా అయితే మీరు రెడీ చేశారో అదే ఇక్కడ వచ్చేసింది. సో, ఇక్కడ మీరు మీ కామెంట్‌ని పెట్టి గూడా మీరు దీన్ని షేర్ చేయొచ్చు గదా! ఓకే. సో, ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. నేను వేరొక డిజైన్‌ని చేస్తాను చూడండి. ఓకే. క్రియేటివ్ పై క్లిక్ చేస్తాను. ఇక్కడ 3 ఆప్షన్‌ని తీసుకున్నాను. ఓకే. సో, 3డీలో చూడండి, మీకు రకరకాల డిజైన్స్ అనేవి ఉన్నవి. చాలా చక్కగా ఉంటవి. అలాగే మీకు ఫాస్ట్‌గా మేకింగ్ గూడా అయిపోతుందనమాట. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. చూడండి. చాలా చక్కగా ఈ డిజైన్ అనేది రెడీ అయిపోయింది కదా! ఓకే. సో, ఇప్పుడు దీనికి నేను టెక్స్ట్‌ని గూడా యాడ్ చేయగలుగుతాను. చూడండి, యాడ్ టెక్స్ట్ అన్నాను. ఈ టెక్స్ట్‌ని
సింపుల్‌గా మీరు ఎడిట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటే ఇలా మీకు కావాల్సిన ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది వర్క్. చూడండి. చాలా ఫాస్ట్‌గా, సింపుల్‌గా మీ వర్క్ అనేది అయిపోతుందిక్కడ. అవునా? సో, మీకు కావాల్సిన కలర్‌ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇమేజ్‌ని నేను ఈ డిజైన్‌ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఓన్లీ షేర్. చూడండి. షేర్ పై క్లిక్ చేశాను. ఫేస్‌బుక్‌లో ఆల్రెడీ మనం ఆహ్, లింక్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ నేను సంథింగ్ రాయాలనుకుంటున్నాను. అలాగే షేర్ బటన్ పై క్లిక్ చేశాను. ఓకే. సో, సక్సెస్. యువర్ ఫోటో హాస్ బీన్ పోస్టెడ్. వ్యూ ఇన్ facebook.com. ఓకే. సో, ఇక్కడ facebook.comలో మనం దాన్ని చూడొచ్చు గదా! ఇక్కడ చూద్దాం. సో, చూడండి. మీరు పోస్ట్ చేసిన లింక్ ఇది. అలాగే లేదా మీరు రాసిన టెక్స్ట్ అనుకోండి. ఓకే. మీ డిజైన్ ఇది. సో, ఇలా చాలా చక్కగా మీరు ఫోటోస్‌ని అక్కడ మేకింగ్ జేసి దీంట్లో పోస్ట్ చేయొచ్చనమాట. చూసారా? చాలా సింపుల్. సో, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గూడా నేర్చుకున్నారు. ఏంటది? టెక్స్ట్‌ని ఎలా క్రియేట్ జేయాలి? ఆహ్, దానికి డిజైన్ ఎలా అప్లై జేయాలి? ఇక్కడ చూస్తే మీకు రకరకాల ఆప్షన్స్ వస్తవి. ఒక్కసారి చెక్ జేసుకున్నారంటే మీకు అది తెలిసిపోతుంది అంతే. ఏం లేదు. చాలా సింపుల్. ఓకే. అర్థం కాని ఆప్షన్స్ అయితే అస్సలు కాదు. సో, ఈ డిజైన్‌ని మీరు ఇక్కడ ఈజీగా మార్చుకోవాలనుకుంటే ఇలా గూడా మార్చుకోవచ్చనమాట. ఓకే. సో, డిజైన్‌ని మీరు ఇలా సింపుల్‌గా మార్చేసుకోవచ్చు. చూడండి. ఇక్కడ మీకు అది బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ మీరు దీనికి ఇంకేం చేంజెస్ చేయొచ్చు. అంటే క్లిప్ ఆర్ట్. క్లిప్ ఆర్ట్స్ అనేవి చాలా చక్కగా అనిపిస్తుంటవి. సో, రోజ్ అనేది తీసుకుంటే రోజ్ వచ్చేస్తుంది. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేవి మీకు అవైలబుల్‌గా ఉన్నవి. ఒక్కసారి వాటిని గూడా చెక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ చూడండి. మీరు సైన్ అప్ చేసుకోవడం ద్వారా మీరు ఈ ఫోటోజెట్ యొక్క ఫుల్ ఫీచర్స్ లేదా ఆల్ ఫీచర్స్ అనేవి యూజ్ చేయొచ్చనమాట. సైన్ అప్ చేయడం గూడా చాలా సింపుల్ ఇక్కడ. చూడండి. కనెక్ట్ విత్ ఫేస్‌బుక్ అన్నారంటే మీరు ఫేస్‌బుక్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీ ఈమెయిల్‌ని, పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ పై క్లిక్ చేశారంటే సింపుల్. సో, నేను కనెక్ట్ విత్ ఫేస్‌బుక్ అంటున్నాను. ఇది చాలా సింపుల్. సో, కన్ఫర్మ్ పై క్లిక్ చేశారంటే మీరు ఫేస్‌బుక్‌తో లాగిన్ అయిపోయారనమాట. ఇప్పుడు చూడండి. ఓకే. సో, లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ రోజ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ రోజ్ అనేది వచ్చేస్తుందనమాట. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఆ రోజ్ అనేది వచ్చేస్తుంది. సో, అలాగే ఇక్కడ టెంప్లేట్స్ చూడండి. రకరకాల టెంప్లేట్స్ ఉన్నవి. సో, ఈ టెంప్లేట్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నో పై క్లిక్ చేయండి. ఓకే. మీరు లాగిన్ అయితే మాత్రమే ఉపయోగపడే ఆప్షన్ ఇదనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది గదా మీకు. ఇలాంటి సింబల్ అన్నిటికి లేదు చూడండి. సో, ఈ సింబల్ ఉంది అంటే మీరు ఖచ్చితంగా దీంట్లోకి లాగిన్ అయితే గాని మీరు ఇది యూజ్ చేసుకోలేరని అర్థం అన్నమాట. సో, చూడండి. సింపుల్‌గా, ఫాస్ట్‌గా మీ డిజైన్ ఎలా రెడీ అవుతుందనేది ఇక్కడ మీరే చూడొచ్చు. చూసారా? లేదా ఇది తీసుకోండి. లేదా ఇది తీసుకోండి. ఓకే. మీరు ఏది తీసుకున్నా ఫాస్ట్‌గా మీ డిజైన్ అనేది రెడీ అయిపోవడం మీరిక్కడ చూడొచ్చు. ఓకే. సో, ఇలా మీరు రకరకాల డిజైన్స్ అనేవి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఇలా చేయవచ్చు. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ మీకు నచ్చలేదు. సో, టెక్స్ట్ అంటే మీరు చూసారు. బ్యాక్‌గ్రౌండ్ మీకు నచ్చినట్లయితే ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ ఉంది మీకు. సో, ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్‌ని మీరు క్లిక్ చేస్తే చాలు. కలర్ తీసుకోండి లేదా మీ ఇష్టం ఇంకా. ఓకే.
సో లేదా మీరు ఇమేజ్ని మీకు నచ్చిన ఇమేజ్ని మీరు ఇక్కడ పెట్టుకునే వీలు కూడా ఉందన్నమాట. మీరు మీకు నచ్చిన ఇమేజ్ని కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేస్తాను. సో ఇలా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరే ఎంచుకోవచ్చు అనమాట. ఓకే. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంకా రకరకాల ఆప్షన్స్ అనేవి ఉన్నవి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాలంటైన్స్ డేకి గ్రీటింగ్ కార్డ్ పంపించాలనుకోండి. సో ఇక్కడ మీరు పంపించాలనుకుంటున్న ఫోటోని ఇక్కడ పేస్ట్ చేసేయండి, ఇన్సర్ట్ చేసేయండి. తర్వాత జస్ట్ సేవ్ చేస్తారా లేదా షేర్ చేస్తారా మీ ఇష్టం. సో దీన్ని మీరు ఆటోమేటిక్గా షేర్ చేసుకోవచ్చు అనమాట, ఇందాక మనం చూసిన విధంగానే. ఓకే. సో చూడండి, మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకోవడం, మీకు కావాల్సిన ఫోటోని ఇన్సర్ట్ చేసేయడం, దాంట్లో పంపించేయడం, అంతే. సింపుల్ కదా. సో ఇక్కడ చూడండి, మీకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి. ఇక్కడ మెయిన్గా చాలా మందికి కావాల్సింది ఏంటంటే ఫేస్బుక్ కవర్. ఫేస్బుక్ కవర్ని సింపుల్గా ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది మనం చూద్దాం. సో ఫస్ట్ నుండి వద్దాం ఒక్కసారి. ఇక్కడ చూడండి, గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేశాను నేను. ఓకే. సో ఇక్కడ ఫేస్బుక్ కవర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదా మీరు హోమ్ పేజ్లో డైరెక్ట్గా ఫేస్బుక్ కవర్ని సెలెక్ట్ చేసుకునే వీలు కూడా ఇక్కడ మీకు ఉంది. ఇక్కడ చూడండి, ఫేస్బుక్ కవర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవచ్చు. లేదా ఒకసారి కింద చూసినట్లయితే ఇక్కడ మెనూస్ అనేవి ఉన్నవి. సో ఇక్కడ కూడా మీరు ఫేస్బుక్ కవర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఫేస్బుక్ కవర్, ఫేస్బుక్ కవర్ మేకర్ అనమాట. ఓకే. మేక్ ఫ్రీ కవర్ ఫొటోస్. సో చూడండి, చాలా సింపుల్గా మీరు మీ యొక్క ఫేస్బుక్ కవర్ని ఇక్కడ రెడీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కూడా. ఓకే. సో ఇక్కడ మనకు కావాల్సిన పిక్చర్స్ని తీసుకుందాం. ఈ పిక్చర్ నచ్చకపోతే కనుక తీసేసి వేరే పిక్చర్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ని మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదంటే మీకు నచ్చితే కనుక ఉండనివ్వచ్చు. ఓకే. సో సింపుల్గా దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ టు కంప్యూటర్. ఓకే. సో ఇది షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేయవచ్చు, లేదా ఓకే పై క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి మీ ఫేస్బుక్ కవర్ని మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్డేట్ కవర్ ఫోటో. ఓకే. చూస్ ఫ్రమ్ లేదా అప్లోడ్ ఫోటో. ఫేస్బుక్ కవర్ చూసారా, చాలా చక్కగా ఫేస్బుక్ కవర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇంతకంటే ఈజీ ప్రాసెస్ నాకు తెలిసి ఎక్కడ లేదండి. సో మీరు ఇంత సింపుల్గా ఫేస్బుక్ కవర్ని మేకింగ్ చేసుకోవచ్చు అంటే అది అన్బిలీవబుల్. ఓకే. సో సేవ్ చేంజెస్ పై క్లిక్ చేశారంటే మీకు ఇది అప్లై అయిపోతుంది అనమాట. చూసారా, మీ ఫేస్బుక్ కవర్ అనేది చాలా చక్కగా, చాలా ఈజీగా చేంజ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉన్నవి. ఇక్కడ క్లాసిక్ డిజైన్ని మీరు చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీకు కావాల్సిన లేఅవుట్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
మీరు ఏ టైప్ ఆఫ్ డిజైన్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ చూడండి. చూడండి. ఇలా నేను చాలా చక్కగా, చాలా ఫాస్ట్‌గా ఈ డిజైన్‌ని కంప్లీట్ చేసేసాను. సో మీకు కావాల్సిన డిజైన్‌ని కూడా మార్చుకోండి. సో ఇది ఆటోమేటిక్ చేంజ్ చేస్తా ఉంటది చూడండి. మీరు ఇక్కడ డిజైన్‌ని సెలెక్ట్ చేసుకుంటా ఉంటే అది ఆటోమేటిక్‌గా చేంజ్ చేసే ప్రయత్నం అనేది చేస్తా ఉంటది. కావాలనుకుంటే మీరు ఇలా మార్చుకోవచ్చనమాట. ఓకే. మీకు ఎలా కావాలనుకుంటే అలా దాన్ని అప్లై చేసుకునే వీలు కూడా మీకుంటుంది. చూడండి. చాలా ఫాస్ట్‌గా మీ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇదొక అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి ఈ వీడియోని. లేదా మీరు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. సో use photojet.com. It's simply superb. Thanks for watching this video.